అక్రమ సంబంధాలు రోజు రోజుకు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సంబంధాల వల్ల కుటుంబం చిన్నాభిన్నమవుతుంది అని తెలిసిన వ్యామోహంతో చెలరేగిపోతున్నారు. మరి ఈ కారణంగా అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ముఖ్యంగా హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. కట్టుకున్న భర్తలను కూడా ప్రియుడితో హత్యలు చేయిస్తున్న ఘటనలు ఇప్పటికే చాలా విన్నాం. కానీ ఇప్పుడు చెప్పుకునే ఈ ఘటన మాత్రం వాళ్ళు జలధరించేలా ఉంటుంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మీరాట్లో ఓ భార్య చేసిన హృదయ విదాహకర ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు లండన్ నుంచి తిరిగి వచ్చిన భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. హత్య తర్వాత ఆ భార్య ప్రియుడితో కలిసి తన భర్త మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికింది. ఇద్దరు కలిసి ఆ ముక్కలను డ్రమ్ములో వేసి సిమెంట్తో ప్యాక్ చేశారు. ఆ డ్రమ్మును ఇంట్లోనే ఉంచారు. ఆ ఘటన తర్వాత హృదయం లేని భార్య తన ప్రియుడితో కలిసి మనాలికి వెళ్ళింది. ప్రియుడి మోజులో పడిన భార్య భర్తను హత్య చేసింది. సినిమా తరహాలోనే భర్తను చంపింది. తొలుత నిద్రమాత్రలు ఇచ్చి ఆ తర్వాత కత్తితో పొడిచి చంపింది. మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్ములో వేశారు. అంతటితో ఆగకుండా దానిపై సిమెంట్ పోసి మూసివేశారు. ఉత్తరప్రదేశ్లోని మీరాట్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్లో నేవీ అధికారిని భార్య అతి కిరాతకంగా కడతీర్చింది. మరి ఈ కేసులో భార్యని, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 4న వ్యక్తి హత్య జరగ్గా దాదాపు 15 రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మీరట్కు చెందిన సౌరభ్ రాజ్పుత్ మర్చెంట్ నేవీ అధికారి. 2016లో ఆయన ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2019లో వారికి ఒక పాప జన్మించింది. ఇక ఆ తర్వాత మస్కాన్ సాఫిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం సౌరభ్కు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఆఖరికి ఇద్దరు విడాకులు తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ తన 5 ఏళ్ల కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సౌరభ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ముస్కాన్తో వివాహం తర్వాత సౌరభ్ నేవీ ఉద్యోగాన్ని కూడా వదిలేశారు. అయితే సౌరభ్ తల్లిదండ్రులు ఇంట్లో ముస్కాన్ గొడవలు సృష్టించడంతో ఆమెతో వేరే కాపురం పెట్టించారు. ఇక ఆ తర్వాత సౌరభ్ స్నేహితుడు సాఫిల్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఎంత చెప్పినా వినలేదు. విడాకులు ఇస్తానని బెదిరించాడు. కానీ చిన్నారి భవిష్యత్తు దృష్ట్యా ఆ పని చేయలేదు. తిరిగి నేవీ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లిన సౌరభ్ కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగి భారత్కు వచ్చాడు. ఈ క్రమంలో మార్చి 4న రాత్రి సౌరభ్కు భోజనంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. అతడు నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడిని పిలిచి హత్యకు పాల్పడింది. అయితే చాలా రోజులుగా సౌరభ్ కనిపించకపోవడంతో అనుమానం పెరిగింది. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మస్కాన్ సాఫిల్ని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని మీరట్ ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ తెలిపారు. మస్కాన్ తన నేరాన్ని అంగీకరించి తన ప్రేమికుడు సాఫిల్తో కలిసి సౌరభ్ను హత్య చేశానని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేయగా ప్లాస్టిక్ డ్రమ్ కనిపించింది. అయితే డెడ్ బాడీని కప్పిపెట్టి సిమెంట్ పోయడంతో బిగుసుకుపోయింది. అతి కష్టం మీద డ్రమ్ను కత్తిరించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపి నిందితులిద్దరిపై హత్య కేసు నమోదు చేశారు. మస్కాన్ తల్లిదండ్రులు తమ బిడ్డ చేసింది క్షమించరాని నేరమని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సౌరభ్ ఆమెను గుడ్డిగా ప్రేమించాడని, ఆమె ఏది అడిగినా కాదనేవాడు కాదని చెప్పారు. ఆమె కోసం ఉద్యోగం వదిలేశాడని, కుటుంబాన్ని వదిలేశాడని తెలిపారు. సాహిల్తో సంబంధం గురించి తెలిసినా తనను మార్చుకునే ప్రయత్నం చేశాడే తప్ప తొందరపడలేదని అన్నారు. ఉద్యోగం కోసం సౌరభ్ లండన్ వెళ్లుంటే ఆయన తిరిగి వచ్చే వరకు ముస్కాన్ తమతో ఉండమని కోరమని, అందుకు మస్కాన్ నిరాకరించిందని కూడా తెలిపారు. అప్పుడు కూడా మస్కాన్నే సౌరభ్ సమర్థించాడని ఆమె తల్లిదండ్రులు కూడా చెప్పుకొచ్చారు. సాఫిల్ మాయలో డ్రగ్స్ ఉచ్చులో పడి కిరాతకంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణానికి పాల్పడిన ఈ కుమార్తెకు ఏం శిక్ష పడాలని కోరుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా ఉరే సరైన శిక్ష అని చెప్పి కంటతడి పెట్టారు. పెళ్లి జరిగినప్పటి నుంచి తమ కుమార్తె సౌరభ్ను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉందని తెలిపారు. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు తాము కూడా సౌరభ్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.